హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. సో షార్ట్ వీడియోలో చెప్పినట్టు నా DVLA వాళ్ళు నా డ్రైవింగ్ టెస్ట్ అయితే క్యాన్సిల్ చేశారు. 18th August ఆఫ్టర్నూన్ ఉంది. సో అది ఎందుకు క్యాన్సిల్ చేశారు ఏంటనేది ఈ వీడియో చెప్తాను చెప్పాను కదా. సో క్యాన్సిలేషన్కి ముందు మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయో చెప్తాను. ఒకవేళ DVLA వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏమేంటి అంటే మీ రెంట్, మీరు అయితే ఏదైతే కార్ రెంట్కి తీసుకుంటారు కదా ఇన్స్ట్రక్టర్ దగ్గర నుంచి, సో ఆ కార్ రెంట్ పైసలు అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంతోపాటు డే ఎర్నింగ్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ రోజు మీరు ఆఫ్ తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఆఫ్ తీసుకుంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఎక్కడైనా ఒక దగ్గర ఎన్ఐ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ నుంచి మీరు ఆఫ్ తీసుకుంటారు. అకార్డింగ్ టు 6 hours 7 hours ఇంటూ మీకు ఎన్ఐపి ఎంత అయితే ఇస్తున్నాడో అక్కడ అంత క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో. సపోజ్ ఒక 100 pounds అనుకోండి. సో ఒకవేళ ఇప్పుడు మీరు కార్ రెంట్ తీసుకుంటే ఒక 200 pounds అనుకోండి. ఆ 200 ప్లస్ ఈ 100 300 pounds ప్లస్ మీరు ప్రాక్టికల్ టెస్ట్కి వెళ్ళడానికి ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా. సో ఏదైనా అరేంజ్మెంట్స్ చేయించుకుంటే ఆ అరేంజ్మెంట్స్ కాస్ట్. లేకపోతే ఏంటి అంటే ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఇన్స్ట్రక్టర్ తీసుకెళ్తారు కాబట్టి సో మీకు అదే ఉండదు. సో ఇవన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇన్స్ట్రక్టర్ చేత సిగ్నేచర్ చేయించుకోవాలి. నేను ఆ ఫామ్ ఈ పక్కన స్క్రోల్ చేస్తుంటాను చూడండి. సో అదైతే మనకు వచ్చే బెనిఫిట్. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళే ఇంకొక నియరెస్ట్ డేట్ ఏమైనా దొరికితే ఆ డేట్కి వాళ్ళు బుక్ చేస్తారు. ఒకవేళ నువ్వు ఆ డేట్ నీకు అవైలబుల్ లేదనుకో, సో నువ్వు ఇంకొక వాళ్ళకి ఫోన్ చేస్తే నీకు మంచిగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే క్యాన్సిల్ చేశారు కాబట్టి నీకు ఇంకొక మంచి డేట్ చూసి నువ్వు ఏ డేట్ అడుగుతావో ఆ డేట్ చూసి నీకు ఆ డేట్ అయితే బుక్ చేసిస్తారు. సో మెయిన్గా ఏంటి అంటే ఈ వీడియోని లండన్లో చూసే వాళ్ళైతే, లండన్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు అయితే, సో ఎవరైతే సెయింట్ ఆల్బన్స్లో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఆఫ్టర్నూన్ టైమ్స్లో అప్లై చేసుకోండి. సో టైం స్లాట్ వచ్చేసి 2:32 కానీ 3:29 కానీ ఈ టైం స్లాట్లో చేసుకుంటే 100% పాస్ అవ్వచ్చు. ఏ ఇన్స్ట్రక్టర్ దగ్గర అయినా మీరు క్లాసులు తీసుకున్నా ఈ టైం స్లాట్లో చేసుకుంటే 100% పాస్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు మార్నింగ్ టైంలో మంచి బిజీ ఉంటుంది. సో మిమ్మల్ని ఎక్కువసేపు తిప్పుతారు. మార్నింగ్ టైంలో బిజీ ఉంటుంది కాబట్టి నువ్వు ట్రాఫిక్లో పెద్ద తోలే కాబట్టి నేను ఎక్కువసేపు తిప్పుతారు. సో ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే నీకు అంత బిజీ ఉండదు. సో నేను పెద్దగా ఎక్కువసేపు తిప్పరు. సో ఈ టైం స్లాట్లో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ టైం స్లాట్లో పాస్ అయ్యారు. సో మా ఇన్స్ట్రక్టర్ కూడా మోస్ట్ ఆఫ్ ది బుకింగ్స్ అన్ని కూడా ఈ టైం స్లాట్లోనే చేయిస్తాడు. సో టైమింగ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సెయింట్ ఆల్బన్స్ టెస్ట్ సెంటర్. సో సెయింట్ ఆల్బన్స్లో టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:32 లేకపోతే 3:29 ఈ 2 టైమింగ్స్లో బుక్ చేసుకోండి కుదిరితే వీలైతే. సో ఖచ్చితంగా 100% అయితే మీరు పాస్ అవ్వచ్చు. సో అది ఫస్ట్ థింగ్. తర్వాత ఇప్పుడైతే అసలు ప్రాక్టికల్ టెస్ట్కి మీకు డేట్సే దొరకట్లేదు. సెయింట్ ఆల్బన్స్లో అయితే నాకు చాలా ఇబ్బంది అయింది. సో వాళ్ళు నాకు రీటెస్ట్ ఎప్పుడు చేశారంటే 28th August, అంటే 10 days తర్వాత 28th August ఎర్లీ మార్నింగ్ చేశారు. నాకు 9:32కి ఎర్లీ మార్నింగ్ చేశారు. సో చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు అంటే నాకు క్యాన్సిలేషన్ అయిన రోజు నేను వాళ్ళకి ఫోన్ చేస్తే అన్ఫార్చునేట్లీ మాకు ఇప్పుడున్న టైంలో ఇప్పుడు మాకైతే ఏమీ వేకెన్సీస్ లేవు. సో ఆఫ్టర్నూన్ మార్చడానికి. సో మళ్ళీ మళ్ళీ రేపు ఎల్లుండి అలా కాల్ చేస్తుంటే ఏదన్నా దొరికితే మారుద్దామని చెప్పారు. సో ఎందుకంటే నేను కరెక్ట్గా పెట్టుకున్నాను అది. ఎందుకంటే నాకు 18th August అయిపోతే సో నా ఇన్సూరెన్స్ 1st Octoberకి అయిపోతుంది. సో 18th August అయిపోయిన తర్వాత ఈ 1st Augustకి నా ఇన్సూరెన్స్ అయిపోయే లోపల మనం ప్రొవిజనల్ వాళ్ళకి పంపించి అది ప్రింట్ అయ్యి వచ్చే లోపల సరిపోతుంది. నా నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇంకా డైరెక్ట్గా UK లైసెన్స్ మీద తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు అనేసి అనుకున్నాను. సో అదేమైందంటే ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఆ రీజన్ ఏంటంటే ఇన్స్ట్రక్టర్ ఆ రోజు అవైలబుల్ లేడంట. సో ఎగ్జామినర్ ఎవరైతే మనకు వచ్చే ఎగ్జామినర్ వాళ్ళకి ఏదో సర్కమ్స్టాన్సెస్, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ ఇష్యూస్ వచ్చి ఆయన అవైలబిలిటీ లేదని నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ చేయడానికి ట్రై చేశారు. సో నాకు ఫోన్ అవ్వకపోయేసరికి వాయిస్ మెయిల్ వేశారు. వాయిస్ మెయిల్ వేసిన తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ 7:30కి నాకు మెయిల్ వచ్చింది. ఇలా ఇవాళ అంటే ఆ రోజే టెస్ట్ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 7:30కే నాకు మెయిల్ వచ్చింది. సో ఇలా మీ టెస్ట్ మేము ప్రొసీడ్ చేయలేకపోతున్నాము డ్యూ టు ది అవైలబిలిటీ ఆఫ్ ఎగ్జామినర్ అని. సో మళ్ళీ మీ రీషెడ్యూల్డ్ డేట్ ఇది. సో మీకు దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే లేదు మీరు ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయండి, మేము మార్చి మీకు ఏదైనా హెల్ప్ చేస్తామనేసి చెప్పారు వాళ్ళు. సరే అని నేను వాళ్ళకి ఆ రోజు ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 9కి ఆఫీస్ ఉంటుంది. 9కి నేను వాళ్ళకి ఫోన్ చేస్తే
వాళ్ళు ఏం చెప్పారంటే అట్ ద మూమెంట్ అయితే ఏం లేవు, సో కీప్ ఆన్ రేపు ఎల్లుండి ట్రై చేయండి, ఏదన్నా దొరికితే మనం చేయడానికి ట్రై చేద్దామని చెప్పారు. సో అలా అయితే నాకు క్యాన్సిల్ అయిపోయింది. సో బెనిఫిట్లు అయితే అవి. సో ఇంకొకటి ఏంటి అంటే డ్రైవింగ్ టెస్ట్ మాత్రం, ప్రాక్టికల్ టెస్ట్ మాత్రం చాలా షార్టేజ్ ఉంది. అంటే అసలు ఆ టెస్ట్లు అయితే సెయింట్ ఆల్బన్స్లో మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాను, అసలు టెస్ట్లు అయితే దొరకట్లేదు. తర్వాత ఇంకా అప్పుడు నాకు 28th ఆగస్టు ఎర్లీ మార్నింగ్ 9కి వచ్చింది కదా. సో అక్కడ నుంచి ఏమైందంటే మళ్ళీ 8th దొరికింది నాకు. ఫస్ట్ 8th దొరికింది అంటే కొంచెం మనకు 28th అంటే ఇంకా 10 days కదా, మళ్ళీ మనం మార్చుకోవడానికి ఉండదు. అందుకని నేను 8th అనుకోండి, మళ్ళీ 28th వరకు మనం 28th లోపల మనం 26th లోపల మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలన్నా లేదా క్యాన్సిల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో 8th కూడా మార్నింగ్ దొరికింది మళ్ళీ నాకు. 8th మార్నింగ్ దొరికితే చాలా ప్రస్తుతానికి అది మార్చుకున్నాను, అదే సెయింట్ ఆల్బన్స్లో. సో 8th మార్నింగ్ దొరికిన తర్వాత మళ్ళీ నేను నిన్న ఫోన్ చేసి ఇలా డివెల్లే క్యాన్సిల్ చేశారు కదండి నాది 8th, ఇలాగా నేను 8th నాకు లీవ్ దొరకట్లేదు అసలు, 8th తర్వాత ఇంకేదన్నా డేట్ ఇవ్వండి, నేను ఆల్రెడీ నా లీవ్స్ అన్నీ అయిపోయినాయి, సో నేను ఆఫీస్లో రిక్వెస్ట్ చేసుకుంటానని చెప్తే, అది లక్కీగా నిన్న ఫోన్ చేస్తే ఏమైంది, అట్ ద మూమెంట్ ఏం లేవండి, సో రేపు ఒకసారి కాల్ చేయండి లేదా ఈవినింగ్ ఒకసారి కాల్ చేయండి చూద్దామన్నారు. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 9కి ఆఫీస్ ఓపెన్ చేశాక కాల్ చేశాను. ఆఫీస్ ఓపెన్ చేశాక కాల్ చేశాను ఎర్లీ మార్నింగ్. అంటే మీకు ఎప్పుడైనా మీరు ఇలాగ టైమ్స్ మనకి కనపడవు, వాళ్ళ ఫోన్లో ఉండగానే నేను కూడా చెక్ చేశాను వెబ్సైట్లో, కానీ మనకు కనపడలేదు. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తుంటారు కదా చేసుకోవడానికి. సో ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి ఇలాగ డివిఎల్ఏ క్యాన్సిల్ చేశారండి, సో నేను ఇప్పుడు నాకు 8th కుదరట్లేదు, నాకు అసలు ఆఫ్ ఇవ్వట్లేదు ఆఫీస్లో, ఇంకేదన్నా డేట్ మార్చండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 22nd సెప్టెంబర్కి ఆఫ్టర్నూన్ 2:32 ఉంది, దానికి చేయాలని అడిగారు. అయితే మనకి 22nd అంటే ఓకే, 22nd మనకి అప్పటి లోపు లీవ్ తీసుకోవచ్చు, బెస్ట్. తర్వాత టైమింగ్ కూడా బాగా దొరికింది 2:32, మీకు చెప్పాను కదా టైమింగ్స్, ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అయితేనే మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సో అందుకని నేను 2:32 స్లాట్ తీసుకున్నాను. సో ఇలా అయింది నా ప్రాక్టికల్ టెస్ట్. సో చూడాలి ఇంకా అది కూడా క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే. సో నేను ఇప్పుడు ఎక్స్పెన్సెస్ మాత్రం క్లెయిమ్ చేసుకుంటున్నాను. సో ఎవరైనా అది ఆపర్చునిటీ కదా, మనం డే ఎర్నింగ్స్ ఒక 100 pounds నాకు అంతే వస్తుంది, 110 pounds అంత వస్తుంది. సో నేను నా కార్ రెంట్ అయితే 180 pounds అది మా ఇన్స్ట్రక్టర్. సో మొత్తం 280 pounds అయితే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. మా ఇన్స్ట్రక్టర్ అయితే ఆయన నైజీరియా వెళ్ళాడు. సో ఆయన ఈ మంత్ ఎండింగ్కి ఇక్కడికి మళ్ళీ వస్తాడంట తిరిగి. ఆయన వచ్చిన తర్వాత ఆ ఫామ్ పంపిద్దామని చెప్పాడు ఆయన నాతో. సో ఇది ఇప్పటివరకు ఉన్న నా డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ అయితే. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే డ్రైవింగ్ టెస్ట్ ఏమన్నా బుక్ చేసుకోవాలన్నా మోస్ట్లీ ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే అవుట్ సైడ్ లండన్ క్విక్ డేట్స్, ఎర్లీ డేట్స్ దొరుకుతున్నాయని ఎవరు అవుట్ సైడ్ లండన్ చేసుకోవద్దు, ఎందుకంటే అక్కడ రోడ్స్ మీకు తెలియవు. అదిగాక కొంత ఇన్స్ట్రక్టర్స్ కూడా కొంతమంది కొంచెం స్ట్రిక్ట్గా చూడడం అలా చేస్తున్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు అలాగే కార్డిఫ్ దగ్గర చేసుకున్నాడు పాపం, వాడు ఇన్స్ట్రక్టర్ దగ్గర నుంచి 10 hours లెసన్స్ తీసుకున్నాడు. సో అంతా అయిపోయింది, టెస్ట్ అంతా మొత్తం అయిపోవచ్చింది. ఎండింగ్కి వచ్చిన తర్వాత ముందు ఒక సైక్లిస్ట్ ఉన్నాడు. సో వాడిని ఓవర్టేక్ చేయడం 1 minute లేట్గా ఓవర్టేక్ చేశాడు, దానివల్ల ఫెయిల్ చేశాడు. సో ఓవరాల్గా వాడు అక్కడికి 2 days ముందు వెళ్ళి ఇన్స్ట్రక్టర్ కట్టింది అవన్నీ ఒక 500 నుంచి 600 pounds అయితే లాస్ అయ్యాడు. సో ఎవరు కూడా బయటికి వెళ్ళి తొందరగా ట్రై చేయొద్దు. మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్న లొకేషన్ ఎంచుకుంటారో ఆ లొకేషన్లోనే అర్లీ డేట్స్ రావడానికి ట్రై చేయండి తప్ప ఎవరో దూరం వెళ్ళి మాత్రం ట్రై చేయొద్దు. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఇక్కడ ఒక 10 pounds పోయినా కూడా ఒక 1000-2000 పోయినట్లు లెక్కే. సో మనం ఏది కదిలించినా ఇక్కడ పౌండ్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. టెస్ట్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి, అవి కూడా చూసుకోండి. ఫేస్బుక్లో అయితే మంచి ఫ్రాడ్ జరుగుతుంటాయి, జాగ్రత్త ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూకేలో ఉంటే నా వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.